ఆస్ట్రేలియా అహంకారం తారాస్థాయికి చేరిన సమయాది. 2008 సిడ్నీ టెస్ట్. అంపైర్ల దారుణమైన తప్పుడు నిర్ణయాలు, మంకీ గేట్ వివాదం. భారత్ను టూర్ మధ్యలోనే ఇంటికి పంపాలని చూశారు. కానీ అనిల్ కుంబ్లే ఒక్క మాటతో ప్రపంచ క్రికెట్ను కదిలించారు. మైదానంలో కేవలం ఒకే ఒక్క జట్టు మాత్రమే క్రీడా స్ఫూర్తితో ఆడింది. మొత్తం దేశం బీసీసీఐ టీం వెనుక నిలబడింది. ఆ తర్వాత జరిగిందే అసలైన సినిమా. ఆసియా జట్లకు సమాధి లాంటి వాక పర్త్ పిచ్పై టీమిండియా దిగింది. ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్ తమ క్లాస్తో ఆసీస్ బౌలర్లను చెండాడుతుంటే, ఇటు బౌలింగ్లో 19 ఏళ్ల కుర్రాడు ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ ప్యాంటింగ్కు చుక్కలు చూపించాడు. పంతంతో ఆడిన భారత్ ఆస్ట్రేలియాను వాడి సొంత గడ్డపై 72 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. బుల్లింగ్ చేసిన వారికి బ్యాట్, బాల్తోనే సరైన సమాధానం చెప్పారు. ఇది కేవలం ఒక గెలుపు కాదు, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే భారత పౌరుషం చూపించిన అద్భుతమైన అధ్యాయం.